హాయ్ ఎవ్రీవన్. ఇవాళ ఈ ఓల్డ్ శారీతో మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న డబల్ లేయర్ లెహంగా అండ్ డిజైనర్ వేర్ క్రాప్ టాప్ని స్టిచ్ చేసి చూపిస్తాను. ఫస్ట్ ఈ శారీలోని ఈ పళ్ళుని కట్ చేస్తున్నాను. ఇది మన క్రాప్ టాప్కి దేనికి పనికిరాదు, దీన్ని పక్కన పెట్టేయండి కట్ చేసి. ఇక్కడ పళ్ళు దగ్గర బూటీ అనేది దగ్గరికి ఇలా చాలా దగ్గరికి నీట్గా వచ్చింది కదా, దీన్ని మనం పైన లేయర్ లెక్క వాడతాం క్రాప్ టాప్కి. అటు చివర ప్లెయిన్గా వచ్చిందని బాడీకి వాడతాం. ఫస్ట్ లైనింగ్ని ఇలా 4 ఫోల్డ్ చేసుకోండి. ఇది బ్లౌజ్ పీస్. ఇలా 4 ఫోల్డ్ చేస్తే ఇది 8.2 ఇంచ్ వచ్చింది. మనకు కావాల్సిన లూజ్ కూడా సరిగ్గా సరిపోతుంది. క్రాప్ టాప్ తయారీ 11 ఇంచ్ ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకుంటే 12 ఇంచ్కి ఇలా హైట్ని మెజర్ చేసుకోండి. ఇక్కడ షోల్డర్ దగ్గర 5.5 ఇంచ్కి మార్క్ చేయండి. చంక వచ్చేసి 5.2 ఇంచ్కి మార్క్ చేయండి. ఇక్కడ 5.2 ఇంచ్కి ఎడ్జ్ కూడా సేమ్ మార్క్ చేయండి. ఇలా చేస్తే స్క్వేర్ అనేది సరిగ్గా వస్తుంది. ఇక్కడ 5.5కి ఇలా చూపిస్తున్నట్టుగా స్క్వేర్ డ్రా చేయండి. చంక రౌండ్ కోసం ఇక్కడ 1 ఇంచ్కి మార్క్ చేసి ఇలా చూపిస్తున్నట్టుగా రౌండ్గా డ్రా చేయండి. ఫ్రంట్ పీస్ కోసం ఇంకొక 1/2 ఇంచ్ ఇలా చంక లోతుని ఇలా డ్రా చేయండి. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ డౌన్ కోసం ఇలా 1/2 ఇంచ్కి మార్క్ చేసి నెక్ విడ్త్ 2.5 ఇంచ్కి మార్క్ చేసి ఈ 2 మార్కింగ్లను ఇలా క్రాస్గా డ్రా చేయండి. ఇప్పుడు బ్యాక్ నెక్ కోసం 1.5 ఇంచ్కి ఇలా మార్క్ చేయండి. ఇక్కడ నెక్ విడ్త్ని ఆల్రెడీ గీసాం కాబట్టి అదే మార్కింగ్ నుంచి రౌండ్గా ఇలా నెక్ను డ్రా చేయండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కోసం 4 ఇంచ్కి మార్క్ చేసుకొని ఫ్రంట్ నెక్ను కూడా ఇలా రౌండ్గా డ్రా చేయండి. ఇలా చూపిస్తున్నట్టుగా మనం ఎలా డ్రా చేసుకున్నామో అలా కట్ చేయండి. బ్యాక్ నెక్ని ఇలా చూపిస్తున్నట్టుగా కట్ చేయండి. ఎలా రౌండ్గా డ్రా చేసామో అలా. ఇప్పుడు నడుము దగ్గర 1 ఇంచ్ పైకి ఇలా మార్క్ చేయండి. అటువైపు నుంచి ఇక్కడికి 4 ఇంచ్కి ఇలా మార్క్ చేసి ఇలా కరువుగా ఒక లైన్ డ్రా చేసి ఎలా డ్రా చేసామో అలా కట్ చేయండి. ఇలా కట్ చేస్తే నడుము అనేది సరిగ్గా కుదురుతుంది. ఇక్కడ 3.5 ఇంచ్కి ఇలా చూసినట్టుగా మార్క్ చేసి చిన్న కట్ పెట్టుకోండి ప్లీట్స్ కోసం. ఇప్పుడు ఇందులో బ్యాక్ పీస్ని సపరేట్ చేయండి. ఇక్కడ అతుకుంది కదా, దీన్ని కట్ చేసి లోపల ఉన్న బ్యాక్ పీస్ని సపరేట్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ మనం ఆల్రెడీ ఫ్రంట్ నెక్ని గీసాం కాబట్టి అదే మార్కింగ్ పైన ఇలా కట్ చేసుకోండి. అలాగే చంక లోతును కూడా కట్ చేయండి, ఆ క్లిప్ మిస్ అయింది. 1/2 ఇంచ్ లోతుకి ఇలా మార్క్ చేసాం కదా, సేమ్ అదే మార్కింగ్ పైన కట్ చేయండి. ఇప్పుడు దీన్ని శారీ పైన ఇలా పెట్టి ప్లెయిన్ ఉన్న వైపు ఇలా చూపిస్తున్నట్టుగా కట్ చేసేయండి. నేను ఈవెన్గా కింది వరకు కట్ చేస్తున్నాను, ఎందుకంటే మిగతాది మొత్తం మనం లెహంగాకు వాడతాం అందుకని. ఇప్పుడు ఇక్కడ బూటీలా ఉంది, ఈ బూటీ ఉన్న ఈ 1/2 మీటర్ని కూడా కట్ చేసేయండి. ఇది ఒక 1/2 మీటర్ కన్నా కొంచెం ఎక్స్ట్రాగానే ఉంది. ఈ శారీ 5 మీటర్స్ కన్నా తక్కువే ఉంది. సో పళ్ళు ఈ 1/2 మీటరు ఇందాకల బాడీ క్లాత్ పోగా 3 మీటర్స్ కూడా మిగలలేదు. మీకు శారీ పెద్దగా ఉంటే సరిగ్గా 3 మీటర్స్ తీసుకోండి. ఇది 3 మీటర్స్ కన్నా కొంచెం 1/2 మీటర్ తక్కువ ఉంది. నేను మిగతా క్లాత్ అంతటిని ఇలా 8 ఫోల్డ్ చేసి 30 ఇంచులకి ఇలా కట్ చేస్తున్నాను. ఇప్పుడు మిగిలిన ఈ క్లాత్ అనేది డబల్ లేయర్కి యూజ్ అవుతుంది. బాడీ లైనింగ్ కట్ చేయగా మిగిలిన ఈ లైనింగ్లో మనం 1/2 రౌండ్స్ని రెండింటిని కట్ చేసుకోవాలి. ఇవి ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను కుట్టేటప్పుడు చూపిస్తాను. ఈ 1/2 రౌండ్కి ఇది వాడుతున్నాం ఈ క్లాత్. లెహంగాకి లైనింగ్ కోసం ఇలా 3 మీటర్స్ పాలిస్టర్ క్లాత్ని తీసుకున్నాను. దీన్ని ఏం కట్ చేయని అవసరం లేదు. ఇప్పుడు ఈ 3 మీటర్స్లో ఒక సైడు ఇలా నిలువుగా బెల్ట్ పట్టీ కోసం 4 ఇంచెస్ని కట్ చేస్తున్నాను. ఈ పాలిస్టర్ లైనింగ్ అనేది 30 ఇంచ్ పన్నానే వస్తుంది. సో మన బెల్ట్ పట్టీ 34 ఇంచెస్ తయారీ. ఒక 4 ఇంచులు ఈ లైనింగ్ అనేది కావాలి. సో ఇంకొక 4 ఇంచుల కోసం నేను బ్లౌజ్లో మిగిలిన ఈ కాటన్ క్లాత్ని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ అటాచ్ చేయండి. ఇప్పుడు దీనిపైన ఫస్ట్ మనం కట్ చేసుకున్న బెల్ట్ పట్టీ 4 ఇంచెస్ వెడల్పు 34 ఇంచెస్ పొడవు ఉండాలి ఈ పట్టీ అనేది. లెహంగా నడుము తయారీ 27 ఇంచులు. సో ఎక్స్ట్రాగా నేను ఒక 7 ఇంచులు ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను ఎలాస్టిక్ కోసం. ఇప్పుడు చూపిస్తున్న విధంగా లైనింగ్ని ఈ పట్టీని అటాచ్ చేసి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసి చుట్టూ ఇలా కుట్టు వేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేయండి. ఇప్పుడు
ఫస్ట్ లేయర్ మనం 30 ఇంచెస్కి కట్ చేసాం కదా, ఈ క్లాత్ని ఎలా ప్లీట్స్ పెట్టుకోవాలనేది చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఇది ఎంత ఉందనేది కొలుచుకోండి. ఇక్కడ 23.5 వచ్చింది, అంటే 4 మడతలతో 23.5, అంటే టోటల్గా 94 ఇంచెస్ ఉంది. ఈవెన్గా ప్లీట్స్ రావాలంటే ఇలా మెజర్ చేసుకోండి. బెల్ట్ పట్టీలో ఇటు 2 ఇంచ్ అటు 2 ఇంచ్ -4 ఇంచెస్ చేస్తే 30 వస్తుంది. దీన్ని 1.5 ఇంచ్తో డివైడ్ చేయండి, 20 వస్తుంది. మన మెయిన్ క్లాత్లో కూడా 4 ఇంచెస్ మైనస్ చేసి ఇప్పుడు వచ్చిన దాంతో డివైడ్ చేసి ఇలా 4.5 ఇంచెస్ వస్తుంది. 1.5 ఇంచ్ ఎందుకు డివైడ్ చేశానంటే నేను అంత వెడల్పులోనే కుచ్చులు పెట్టాలనుకుంటున్నాను కాబట్టి 1.5 ఇంచ్తో డివైడ్ చేశాను. మీరు ఎంత వెడల్పుతో పెట్టాలనుకుంటే ఆ నెంబర్తో డివైడ్ చేయాలి. నేను 1.5 ఇంచెస్ పెడుతున్నాను కాబట్టి 1.5 ఇంచ్కి డివైడ్ చేశాను. ఇలా ఫస్ట్ 2 ఇంచెస్ని ప్లెయిన్గా కుట్టి ఇలా 4.5 ఇంచ్కి మార్క్ చేయండి. తర్వాత 4.5 నుంచి పైకి 1.5 ఇంచ్కి మార్క్ చేసి ఇలా చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేయండి. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి 4.5కి మార్క్ చేయండి. మళ్ళీ ఈ మార్కింగ్ నుంచి 1.5కి మార్క్ చేయండి. ఇప్పుడు ఈ 1.5 మార్క్ని ఇందాకటి మార్కింగ్కి ఇలా కలుపుతూ ఫోల్డ్ చేసి పెట్టండి. ఇప్పుడు స్టిచ్ అనేది ఇక్కడ 4.5 దాకా స్ట్రైట్గా కుట్టండి. ఇక్కడ దాకా కుట్టిన తర్వాత ఈ మార్కింగ్ నుంచి మళ్ళీ 4.5కి మార్క్ చేయండి. ఇక్కడ 1.5, మళ్ళీ ఈ మార్కింగ్ని ఆ 4.5 మార్క్ పైన పెట్టి ఇలా కుట్టండి. సేమ్ ఇదే ప్రాసెస్లో లెహంగా మొత్తం ఈ కుచ్చులు పెట్టుకుంటూ పోండి. సరిగ్గా ఇది 34 ఇంచెస్ వస్తుంది. ఇలా కుడితే మీకు ఎక్కువ తక్కువ ఏది రాదు. ఈ మెథడ్ కాకుండా ఇంకొక మెథడ్లో కూడా కుట్టుకోవచ్చు. అది కొంచెం ప్రాక్టీస్ ఉంటే ఈ మెజర్మెంట్స్ అవసరం లేదు. మీకు చూపించాలి కాబట్టి నేను ఇలా మెజర్ చేసి చూపిస్తున్నాను. నేను లైనింగ్ని అదే ప్రాసెస్లో స్టిచ్ చేసి చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు నడుమును కొలిచి చూపిస్తాను చూడండి. 34 ఇంచెస్ ఉంటుంది. ఇలా మెజర్ చేసి కుట్టుకుంటే మనకి ఎక్కువ తక్కువ అనేది రాదనమాట. చూడండి ఇక్కడ దీని లెంత్ వచ్చేసి 30 ఇంచెస్ ఫస్ట్ లేయర్ అనమాట. ఇప్పుడు సెకండ్ లేయర్ కోసం ఇలా పేపర్ని 34 ఇంచెస్ పొడవు ఉండదు కాబట్టి పేపర్ ఇప్పుడు 17 ఇంచెస్కి 2 పేపర్స్ని కట్ చేస్తున్నాను. ఇలా ఈ 2 పేపర్స్తో నేను సెకండ్ లేయర్ని స్టిచ్ చేసి చూపిస్తాను. ఫస్ట్ ఇలా లైనింగ్కి మనం ఇందాకల మిగిలిన ఈ క్లాత్ని జాయింట్ చేయాలి. అంటే ఫస్ట్ లేయర్ కట్ చేయగా మిగిలిన ఈ క్లాత్ని స్టిచ్ చేసేటప్పుడు సమానంగా కుట్టండి, అంటే ఈవెన్గా పట్టుకోండి. ఇలా 1/2 ఇంచ్ వెడల్పులో పట్టుకుంటున్నాను నేను. ఈ 1/2 ఇంచ్ మందంలో ఈవెన్గా చివరి దాకా ఇలా కుట్టాక ఇప్పుడు చూపిస్తున్నట్టుగా దీన్ని ఇలా ఫోల్డ్ చేయండి ఇటువైపు. అంటే లైనింగ్ని కింది వైపు ఇలా అనండి. ఇలా పెట్టుకొని దీనిపైన ఇంకొక అణుగుడు స్టిచ్ వేయండి. ఇది కొంచెం దూరంగానే వేయండి, ఇలా చూపిస్తున్నట్టుగా. ఇలాగే చివరి వరకు కుట్టేసేయండి. కుట్టిన తర్వాత ఇలా వస్తుంది నీట్గా. ఇప్పుడు దీనికి కుచ్చులు ఎలా పెట్టాలనేది చూపిస్తాను. ఫస్ట్ దీన్ని 4 మడతలు వేసుకోండి. ఫస్ట్ హాఫ్కి ఇలా మార్క్ చేస్తున్నాను. మళ్ళీ దీన్ని ఫోల్డ్ చేయండి. మళ్ళీ హాఫ్కి ఫోల్డ్ చేసి ఇక్కడ మార్కింగ్ చేయండి. అంటే ఈ ఫోల్డింగ్ని 4 మడతలుగా పెట్టుకొని ఆ 4 మడతలు కనిపించేలా ఇలా మార్కింగ్ చేసుకోండి. ఒక హాఫ్ని 17 ఇంచెస్ పేపర్కి, ఇంకొక హాఫ్ని ఇంకొక 17 ఇంచెస్ పేపర్కి కుట్టాలి. ఫస్ట్ ఇలా ఇక్కడ 1 ఇంచ్ వరకు కుట్టిన తర్వాత పేపర్ని సగానికి మడిచి అక్కడ మార్క్ చేయండి. ఇందాకలా క్లాత్ని మార్క్ చేసాం కదా, మళ్ళీ హాఫ్కి ఫోల్డ్ చేసి ఆ మార్కింగ్ని ఈ పేపర్ మార్కింగ్ని కలుపుతూ ఇలా పిన్ పెట్టండి కదలకుండా. ఇప్పుడు ఈ పిన్కి మధ్యలో ఉన్న ఈ క్లాత్ని పేపర్కి పైన ఈవెన్గా పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పిన్ తీసేసి ఇటువైపు కూడా స్టిచ్ చేయండి. ఈ స్టిచ్చింగ్ అనేది మిడిల్ మార్కింగ్ని పేపర్ ఎడ్జ్కి వచ్చే వరకు కుట్టేయండి. ఈ మిడిల్లో ఉన్న ఈ క్లాత్ అంతటిని ఈవెన్గా పెట్టుకోండి. ఇప్పుడు పేపర్ దగ్గర ఇందాకట మిడిల్ మార్క్ వచ్చింది కదా, అక్కడి వరకు కుట్టండి.
ఇప్పుడు మళ్ళీ ఇంకొక పేపర్ని అటాచ్ చేయండి ఇక్కడ. ఇప్పుడు ఈ పేపర్ని కూడా హాఫ్కి ఫోల్డ్ చేసి అక్కడ మార్క్ చేయండి. ఇప్పుడు ఇంకొక మార్కింగ్ ఉంటుంది కదా, ఆ మార్కింగ్ని ఇక్కడ ప్లేస్ చేసి పిన్ పెట్టండి కదలకుండా. ఇప్పుడు మిడిల్లో ఉన్న ఈ క్లాత్ అంతటిని ఈవెన్గా ఇలా ప్లేట్స్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ పిన్ తీసేసి మళ్ళీ ఈవెన్గా పేపర్ ఎడ్జ్ క్లాత్ ఎడ్జ్ కలిసేలా కుట్టేసేయండి. ఇలా కుట్టుకుంటే కూడా ప్లీట్స్ అనేవి నీట్గానే వస్తుంది, కొంచెం ప్రాక్టీస్ ఉంటే చాలు. ఇప్పుడు ఈ పేపర్ అంతటిని తీసేయండి. సేమ్ ఇది కూడా 34 ఇంచెసే వస్తుంది. ఇలా పేపర్ కట్ చేసి కుట్టుకున్న. సో ఈ లైనింగ్ని ఇందాకలా కుట్టుకున్న ఆ మెయిన్ క్లాత్ని ఒకదానిపై ఒకటి పెట్టి కుట్టండి. ఇలా కుట్టేటప్పుడు ఈ లైనింగ్కి అటాచ్ చేసిన క్లాత్ అనేది పైకి సీదా వైపు ఉండేలా చూసుకొని కుట్టుకోండి. ఇలా రెండింటిని కలుపుతూ ఒక స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇందాకలు కుట్టిన బెల్ట్ పట్టీకి అటాచ్ చేయాలి. బెల్ట్ పట్టీ ఇది సమానంగానే పెట్టుకోండి. ఇక్కడ 1 ఇంచ్ విడిచిపెట్టి ఇలా కుట్టడం స్టార్ట్ చేయండి. కుట్టేటప్పుడు బెల్ట్ పట్టీ సీదా వైపు అండ్ ఈ లెహంగా కూడా మనకు పైకి సీదా వైపే ఉండాలి. కింది నుంచి కుట్టుకుంటూ ఇలా చూస్తున్నట్టు కుట్టేయండి. ఇలాగే ఎడ్జ్ కూడా ఒక 1 ఇంచ్ విడిచిపెట్టి ఎడ్జ్ వరకు కుట్టేయండి. ఇక్కడ ఎడ్జ్ దగ్గర కూడా ఒక 1 ఇంచ్ విడిచిపెట్టండి. ఇలా విడిచిపెట్టిన తర్వాత ఇక్కడ లైనింగ్ని ఈ మెయిన్ క్లాత్ని చిన్నగా ఒక 1/2 ఇంచ్ వరకు ఈ కుట్టు విప్పేయండి, ఇందాకలా అటాచ్ చేసిన కుట్టుని. ఇప్పుడు ఈ ఫస్ట్ లేయర్ని ఇలా చూపిస్తున్నట్టుగా లైనింగ్ని పక్కకని ఈ 2 ఎడ్జులను కలుపుతూ ఇలా స్టిచ్ చేయండి. కింది వరకు ఒక స్ట్రెయిట్గా కుట్టేయండి. ఇలా కుట్టుకోండి. కింద బార్డర్ దగ్గర రబ్ చేయండి. ఈ క్లాత్ పోగులు పోకుండా ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు ఈ ఫస్ట్ కుట్టుకున్న ఈ లేయర్ని లోపలికని ఇప్పుడు లైనింగ్ని మాత్రమే స్టిచ్ చేయండి. ఈ మెయిన్ క్లాత్ని లోపలికనండి. ఇప్పుడు లైనింగ్ కూడా సేమ్ ఇలాగే 1/2 ఇంచ్ కంటే కొంచెం వెడల్పుగా పట్టుకొని ఇలా చివరి వరకు కుట్టండి. చివరన బార్డర్ దగ్గర రబ్ చేయండి. ఈ లైనింగ్ కూడా పోగులు పోకుండా ఇలా డబల్ ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు పైన బెల్ట్ పట్టీని కూడా రెండింటిని కలిపి అటాచ్ చేసి ఇలా స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేశాక ఇక్కడ విడిచిపెట్టిన ఈ గ్యాప్ ఉంది 1 ఇంచ్, ఈ 1 ఇంచ్ని కూడా కుట్టేసేయండి. ఇప్పుడు ఇలా చూపిస్తున్న విధంగా డబల్ ఫోల్డ్ చేసి కుట్టండి. ఇలా బెల్ట్ పట్టీ అనేది ఇలా ఫోల్డ్ చేసి కుడితే ఇక్కడ పైన పట్టీ 1.5 ఇంచ్ వస్తుంది. ఇక్కడ రబ్ చేసి స్టార్ట్ చేయండి. ఈ పట్టీ అనేది ఫోల్డ్ చేసేటప్పుడు ఈవెన్గా ఫోల్డ్ చేసుకోండి, అప్పుడే నీట్గా కనిపిస్తుంది. ఇలాగే పట్టీని సమానంగా ఫోల్డ్ చేస్తూ ఎడ్జ్కు కుట్టుపడేలా చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఎలాస్టిక్ ఎక్కించేలా ఒక 2 ఇంచ్ గ్యాప్ విడిచిపెట్టి దారాన్ని కట్ చేయండి. ఇప్పుడు ఈ 2 ఇంచ్ గ్యాప్లో మనం ఎలాస్టిక్ని ఎక్కియాలి. ఎలాస్టిక్ని మనకు 27 ఇంచెస్ నడుము తయారీ, ఒక 3 ఇంచెస్ తక్కువ అంటే 24 ఇంచెస్కి కట్ చేసుకొని ఇలా చూపిస్తున్నట్టుగా ఎలాస్టిక్ని ఈ విడిచిపెట్టిన గ్యాప్లో నుంచి ఎక్కియండి. ఇప్పుడు రెండింటిని కలుపుతూ ఇలా చూపిస్తున్న విధంగా రబ్ చేసి కుట్టేయండి. ఇప్పుడు విడిచిపెట్టిన ఈ గ్యాప్ని కుట్టేసేయండి. ఎలాస్టిక్ లోపలికని ఎలాస్టిక్ పైన కుట్టుపడకుండా చూసుకుంటూ ఇలా రబ్ చేసి దారాన్ని కట్ చేసేయండి. ఇప్పుడు ఈ లెహంగా అనేది మనకు కావాల్సిన పొడవు కన్నా కొంచెం ఎక్స్ట్రాగా తీసుకున్నాం కాబట్టి పట్టీస్ పెట్టాలి. ఈ పట్టీలు పెట్టేటందుకు ఫస్ట్ మనకు కావాల్సిన లెంత్ని కొలుచుకోండి. నాకు 32 ఇంచెస్ లెంత్ కావాలి. ఇది 40 ఇంచెస్ ఉంది, అంటే
8 ఇంచెస్ ఎక్స్ట్రాగా ఉంది. ఈ 8 ఇంచెస్ని మనం ప్లీట్ కింద పెట్టేయాలి. కింద లైనింగ్కి అటాచ్ చేసిన ఈ క్లాత్ అనేది 11 ఇంచెస్ ఉంది. పట్టీని లోపల వైపు పెడుతున్నాను, అంటే బార్డర్ని ఇలా పెట్టుకోండి, అంటే ఉల్టా పైకి సీదా లోపల వైపు. ఇలా మనం జాయింట్ చేసిన జాయింట్ దగ్గర నుంచి ప్లీట్ పెట్టడం స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుంచి 4 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోండి. దీన్ని డబల్ చేస్తే 8 ఇంచెస్ లెంత్ తగ్గుతుంది. సో 4 ఇంచెస్ పట్టీ పెట్టుకుంటే 8 ఇంచెస్ తగ్గుతుంది. ఇలా 4 ఇంచ్కి మార్క్ చేసి ఇలా చూపిస్తున్నట్టుగా పెట్టుకోండి. ఇలా ఫోల్డ్ చేసేటప్పుడు కింది స్టిచ్, ఈ స్టిచ్ అనేది ఇక్కడ సరిగ్గా ఉండాలి, అంటే ప్లస్ సింబల్ వచ్చేలా ఉండాలి. ఇలా పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ మనం ఇందాకలా కుట్టుకున్న లైనింగ్ అటాచ్ చేసాం కదా, ఆ కుట్టు పై నుంచే కుట్టేయండి. ఇలా 4 ఇంచ్కి పెట్టండి. ఈ 4 ఇంచ్ వెడల్పుతో ఈవెన్గా మళ్ళీ ఈ కుట్టు దాకా కుడితే సరిపోతుంది. ఈ పట్టీ పెట్టి కుట్టిన తర్వాత లేయర్స్ని ఒకదానిపై ఒకటి పెడితే 1 ఇంచ్ డిస్టెన్స్లో పై లేయర్ ఉంటుందన్నమాట. ఇప్పుడు సెకండ్ లేయర్ అనేది ఎంత పైకి ఉండాలి అనేది కొలుచుకుందాం. ఇప్పుడు ఇది 1 ఇంచ్ డిస్టెన్స్లో ఉంది. ఇక్కడ కొలిచి చూద్దాం, 1 ఇంచ్ ఉంది సరిగ్గా. ఇప్పుడు మనం పట్టీ ఎక్కడి నుంచి రావాలనేది చూసుకుందాం. పట్టీ నాకు 6 ఇంచెస్ హైట్లో, అంటే ఇలా వస్తే సరిపోతుంది. బార్డరు పైన ఒక 2 ఇంచ్ కనిపించేలా, మళ్ళీ పైన ఇంకొక లేయర్ వచ్చేలా, ఇలా 6 ఇంచెస్ లెంత్లో నాకు సరిపోతుంది. ఆల్రెడీ ఇది 1 ఇంచ్ పైకి ఉంది కాబట్టి ఒక 5 ఇంచెస్ ఫోల్డ్ చేస్తే పట్టీ అనేది 6 ఇంచెస్ హైట్లో కనిపిస్తుంది. ఇంకొక లేయరు సేమ్ ఇందాకట్లాగానే అటాచ్ చేసిన జాయింట్ దగ్గర ఇలా ఉల్టా మన వైపు పెట్టుకోండి, సీదా కిందికి పెట్టండి. ఇలా 5 ఇంచ్కి మార్క్ చేశాను. మళ్ళీ సగానికి అంటే 2.5 ఇంచ్కి మార్క్ చేసి ఇక్కడ ఇలా ప్లస్ సింబల్ వచ్చేలా ఫోల్డ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ 2.5 ఇంచుల వెడల్పుతో చుట్టూ కుట్టేయండి పట్టీని. ఇలా కుడితే మనకు కావాల్సిన హైట్లో ఈ లేయర్ అనేది వచ్చేస్తుంది. ఈ 2.5 ఇంచులు సరిగ్గా పెట్టుకోండి. మీరు పట్టీ పెట్టేదాన్ని బట్టి లేయరు నీట్గా ఉంటుంది. ఇలా ఈ బార్డర్ ఎడ్జ్ ఇక్కడే స్టిచ్ వేస్తాం కాబట్టి ఇక్కడ నుంచి 2.5 ఇంచ్కి మార్క్ చేస్తున్నాను. ఈ బార్డర్ జాయింట్ దగ్గరనే స్టిచ్ వేస్తున్నాను. ఇలాగే సేమ్ ఇందాకలా కుట్టిన స్టార్టింగ్ కుట్టు దాకా కుట్టి ఇక్కడ ఇలా తీసేయండి. ఇప్పుడు ఇక్కడ జాయింట్ అనేది కనిపించదు, ఇలా నీట్గా కనిపిస్తుంది. ఒకసారి ఐరన్ చేస్తే ఈ అతుకు కూడా కనిపించదు. ఇప్పుడు ఇలా ఉంటుంది లెహంగా స్టిచ్ చేసిన తర్వాత. లెహంగా అండ్ క్రాప్ టాప్ చూడటానికి ఇలా ఉంటుంది. ఈ క్రాప్ టాప్ని పార్ట్ 2లో ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తాను. లెహంగా అనేది ఇలా 2 లేయర్స్లో ఇలా వస్తుంది. ఇలా ఓల్డ్ సారీ బార్డర్ సేమ్ ఉంటే ఇలా కన్వర్ట్ చేసుకోండి.